శివాయ గురవే నమః. ఈరోజు ఎపిసోడ్ 1 ఎంత అద్భుతమైన వీడియో అంటే ఉచ్చిష్ట గణపతి నేను వేసిన సిరీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ వీడియోలో నిజంగానే రహస్యం వర్ణించానా లేదా ఉత్తగా టైటిల్ గాటి పెట్టానా అని ఇక నేను ఎక్కువ లోతుకు వెళ్ళను. ఇప్పుడు ఈ రోజు నుంచి శ్రీ రాజశ్యామల అమ్మవారు ఎంతోమంది మాతంగి అని, రాజమాతంగి అని, ఉచ్చిష్ట మాతంగి అని అనేక ఉపాసనలు చేస్తారు. గేయ చక్రం, గిరి చక్రం ఏదో కొంత అవగాహన ఉంటుంది, కానీ పూర్తి అవగాహన ఇన్డెప్త్గా అసలు అమ్మవారి పరివార దేవతలు ఎవరు, అంగ ప్రత్యంగ ఉపాంగ పూర్వాంగ ఈ విద్యలు ఎవరు, ఈ యొక్క అమ్మవారి యొక్క గేయ చక్రం చుట్టూ ఉన్న ఆవరణ దేవతలు ఎవరు, వీరి వర్ణన ఏమిటి అనేది ఈ వీడియో నుంచి ప్రారంభమవుతుంది. చక్కగా తెలుసుకోండి. ఎవరెవరైతే కనుక అమ్మవారి మంత్రాన్ని తమ తమ గురువుల ద్వారా పొంది ఉంటారు, లేదా అనేక మాధ్యమాల ద్వారా కూడా పొంది ఉంటారు, ఇటువంటి వారందరికీ కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంతకు మించి ఒక మాట కూడా చెప్పలేను. కాబట్టి చక్కగా ఈరోజు ఈ ఎపిసోడ్లన్నీ చూడండి. చూసి అమ్మవారి యొక్క భాగ్యాన్ని ఇంకో 10 మందికి కలిగించండి. ఒక మాట ఉంది మనకి, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని. ఏంటి దాని అర్థం? ఒక పని చేసినవాడు కర్త, కారయిత ఆ పని చేయించినవాడు, ప్రేరక ఆ పని చేయటానికి ప్రేరేపించిన వాళ్ళు ప్రోత్సహించినవాడు, అనుమోదక ఆ పనిని చూసి అప్రూవ్ చేసినవాడు, ఆమోదించినవాడు. వీరందరికీ కూడా, ఈ నలుగురికి కూడా ఆ చేసినటువంటి పని మంచిదైనా చెడుదైనా ఆ కర్మఫలము అంటే అది పాప పుణ్యములన్నీ కూడా వీళ్ళందరికీ సమానంగా పంచబడతాయి. ఇది శాస్త్రం, నేను చెప్పవసరం, నా మాట కాదు. కాబట్టి వీడియో చూసిన వారు నిజంగానే ఈ వీడియోలో అంత గొప్ప విషయం ఉంది అని అనుకుంటే ఈ విషయాన్ని 10 మందికి చేరవేస్తే ఆ పుణ్యంలో భాగం మీ అందరికీ కూడా దక్కుతుంది. దిక్కుమాల వీడియోలు, సన్యాసి వీడియోలు, ఎందుకు పరిగిన పూర్వంపోకు వీడియోలు వేసుకుంటే లాభం లేదు, పాపం మూట కట్టుకుంటమే. ఒకరి యొక్క సమయాన్ని మనం హరిస్తే భగవంతుడు మన సమయాన్ని కూడా హరించి వేస్తాడు. కాబట్టి అందరూ కూడా వీడియో చూసిన వారు వీడియో దగ్గర హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వారానికి 3 ఇస్తాడు హైపులు చేయటానికి. ఆ హైప్ అనేది మీరు చేశారనుకో ఎక్కువ మందికి చేరుతుంది, అది ఉపయుక్తంగా ఉంటుంది. శుభం భవతు. ఇప్పుడు వినండి. శ్రీ మహాగణపతయ నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామంలో చక్రరాజం వర్ణన అయిపోయిన తర్వాత శ్యామల అమ్మవారి యొక్క గేయ చక్రం ప్రారంభించుకున్నాం. వర్ణన గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత అని చెప్పేసి నామం. గేయ చక్రాన్ని అధిరోహించినటువంటి మంత్రిని దేవత చేత సేవించబడే తల్లి అని. ఇక్కడ శ్యామల అమ్మవారి చేత లలిత అమ్మవారు సేవించబడుతున్నారు. అది ఈ నామం యొక్క అర్థం, ఉద్దేశ్యం. ఈ విధంగా శ్యామల అమ్మవారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే కొద్దిగా దేవతల యొక్క పరిచయం, ఆ చక్రాల యొక్క పరిచయం తెలిస్తే నామం యొక్క అర్థం లేదా కథాభాగం చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి ఈ 3 నామాల దగ్గర కూడా కాస్త ఈ వివరణ ఇవ్వాల్సి వస్తుంది. శ్యామల అమ్మవారు జ్ఞానాధిదేవత అని చెప్పుకున్నాం, అంటే సర్వ విద్యలకి అధిదేవత. ఆవిడని వర్ణిస్తూ శుక వీణా లసత్పాణీం శుద్ధ విద్యాం వశంకరీం శ్యామాం నీపవనాంతస్థాం వందే సంగీత యోగినీం. అమ్మవారి యొక్క లోకాన్ని వర్ణించేటప్పుడు కదంబ వనంలో శ్యామల అమ్మవారు ఉంటారని చెప్పుకున్నాం. అదే చెప్తున్నారు ఇక్కడ, నీపవనాంతస్థామని. నీపవనం అంటే కదంబవనం అన్నమాట. ఆవిడ మంత్రిణీ దేవత. దానికి సూచకంగానే అమ్మవారు తన యొక్క రాజముద్రికను కూడా శ్యామల అమ్మవారికి ఇచ్చారని చెప్పేసి నేను చెప్పుకున్నాం. ఇప్పుడు
ఇక్కడ కథాభాగంలో విషయం ఏంటంటే, ఎలాగైతే అమ్మవారి నుంచి అనేక మంది శక్తిసేనలు ఆవిర్భవించారో, ఈ రాజమాతంగి మహాశ్యామల రాజశ్యామలైనటువంటి ఈ అమ్మవారి దగ్గర నుంచి కూడా చాలామంది శక్తులు ఆవిర్భవించారు. వీళ్ళందరూ కూడా శ్యామలా శక్తులు. అవి వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పరివార దేవతలు, అమ్మవారి యొక్క శక్తులు అనమాట. అథ సంగీత యోగినీయా మంత్రి రాజ్ఞపద సదృశ అని చెప్పేసి ఇక్కడ ముందర ఈ అమ్మవార్ల యొక్క వివరణ కూడా చూస్తే, వీణ సనాథ పాణినాం శక్తినాం నిర్యయౌ బలం, అమ్మవారి నుంచి శక్తులు ఆవిర్భవించారు అని. అలాగే వారాహి అమ్మవారి నుంచి కూడా శక్తులు ఆవిర్భవిస్తారు. అది ఆ అమ్మవారి యొక్క నామాల్లో చూద్దాం. కాశ్చిత్ గాయంతి నృత్యంతి మత్త కోకిల నిస్వనాహ. అమ్మవారు రాజశ్యామలాదేవి ప్రధానంగా సంగీత యోగిని కాబట్టి ఈ ఆవిర్భవించినటువంటి దేవతలందరూ కూడా తత్సంబద్ధంగానే ఉంటారు. విద్యా దేవతలు, సంగీత దేవతలు. కొంతమంది నర్తన చేస్తున్నట్ట మత్త కోకిల నిస్వనాహ, మదించినటువంటి కోకిల యొక్క స్వరము కలిగినటువంటి వాళ్ళు. మయూర వాహాహ కతిచిత్ హంసవాహనాహ. కొంతమంది శ్యామలా దేవతలు, వాళ్ళందరూ అమ్మవారి యొక్క స్వరూపాలే. మయూర వాహనం కలిగినటువంటి వాళ్ళు, కొంతమంది ఏమో హంసవాహనము కలిగినటువంటి వాళ్ళు. కతిచిన్ నకులారూఢాహ, నకులం అంటే ముంగీస. కొంతమంది శ్యామలా దేవతలు నకులం ముంగీసన వాహనంగా కలిగినటువంటి వాళ్ళు. కతిచిత్ కోకిలాసనాహ, కొంతమంది కోకిలని ఆసనముగా కలిగి ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా రకరకాల వాగ్దేవతలు, అందుకే ఆ వాక్ విశేషం చూపిస్తూనే రకరకాల వాహనాలు అన్నమాట. వీళ్ళందరూ కూడా శ్యామలా దేవతలే. అమ్మవారు రాజశ్యామల, ప్రధానంగా మంత్రిణీ దేవత. సర్వాశ్చ శ్యామలాకారా కాశ్చిత్ కర్ణి రథస్థితా. అందరూ కూడా శ్యామల వర్ణంతో ఉన్నటువంటి వాళ్ళే. ఈవిడ రాజశ్యామల మటుకు అమ్మవారు ప్రధానంగా బిందు స్థానంలో ఉంటుంది, గేయ చక్రంలో. బాలార్కవర్ణ కవచ మదారుణ విలోచన ఈషత్ ప్రస్వేద కణిక మనోహర ముఖాంబుజ. అమ్మవారు ఉదయించేటువంటి సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి కవచాన్ని ధరించి, మదారుణ లోచన మత్తెక్కినటువంటి కళ్ళు కలిగి, ఈ వర్ణనంతా కూడా యథాతథంగా శ్యామలా దండకంలో కూడా కనిపిస్తుంది. ఈషత్ ప్రస్వేద కణిక, కొద్దిగా చెమట పట్టినటువంటి ముఖంతో మనోహర ముఖాంబుజ, సుందరమైనటువంటి నేత్రం కలిగిన తల్లి అన్నమాట. ప్రేషయంతి కటాక్షేన కించిత్ భ్రూవల్లి తాండవై. ఇప్పుడు అమ్మవారు అంటే మంత్రిని దేవత, రాజశ్యామలా దేవత శక్తిసేనల్ని చూస్తూ ఉన్నారనమాట, కటాక్షం ఇస్తూ ఉన్నారు. సమస్తమపి తత్సైన్యం శక్తీనాం మద్దతోద్ధతం అని. ఏతైః యస్ సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలం వసే తిష్టత్య సంశయః. ఇక్కడ అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి 16 నామాలు చెప్పారు. ఈ నామాలను ఎవరైతే స్తోత్రం చేస్తారో వారికి లోకం అంతా కూడా వశమవుతుంది అని. మంత్రినాథ ఎత్ర ఎత్ర కటాక్షం వికిరత్యసౌ తత్రత్ర గతాశంకం శక్తి సైన్యం పతత్యలం. ఇప్పుడు శక్తి సైన్యానికి ఒక చోటకు వెళ్ళి యుద్ధం చేద్దామా, ఇక్కడ ఒక అడుగు ముందర వేద్దామా వద్దా అన్న ఆలోచన, అటువంటి శంక అంటూ కనుక కలిగితే, ఆ శంకించిన సమయంలో శ్యామల అమ్మవారు వాళ్ళని చూస్తారట. ఆవిడ దృష్టిపాతం పడగానే వాళ్ళకి శంక తొలగిపోయి వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంట. ఇప్పుడు అమ్మవారి యొక్క చేతిలో ఒక శుకం ఉంది. అథ సంగీత యోగిన్యా కరస్థ శుకపోతకాత్ నిర్జగామ ధనుర్వేదో వహంత్ సద్యం శరాసనం. అమ్మవారి యొక్క శుకం చేతులు ఉన్నటువంటి ఒక చిలుక, ఇప్పుడు పైన పెట్టిన చిత్రంలో చూడొచ్చు. ఆ చిలుక నుంచి ధనుర్వేద పురుషుడు ఆవిర్భవించాడు. చతుర్బాహుయుతో వీరస్త్రిశ్రా స్త్రిలోచన నమస్కృత్య ప్రధానేసీం ఇదమాహ సభక్తిమాన్. ఆ వచ్చిన ధనుర్వేద పురుషుడు అమ్మవారికి నమస్కరించి అమ్మవారికి ఒక కోదండాన్ని ఇచ్చాడనమాట. చిత్రజీవమిదం నామ్న కోదండం సుమహత్తరం. చిత్రజీవం అనబడేటువంటి ఒకానొక కోదండాన్ని, అంటే ధనస్సుని యుద్ధానికి చేయడం కోసం చెప్పి బహూకరించాడు. గృహాణ జగతామంబ దానవానాం నిబర్హణం. దానవుల్ని, దైత్యుల్ని సంహరించేటువంటి ఈ గొప్ప ధనుసుని స్వీకరించమ్మా అని సాక్షాత్ ధనుర్వేద పురుషుడే ఇచ్చినటువంటి వాడు. అమ్మవారి సుఖము నుంచే, చిలుక నుంచే
ధనుర్వేద పురుషుడు ఆవిర్భవించారంటే ఆవిడ యొక్క ప్రతి అవయవం కానీ, ఆవిడ యొక్క వాహనాలు కానీ, ఆవిడ యొక్క ఈ భూషణాలు కానీ, ఇటువంటి పరివార దేవతలు అన్నీ కూడా విద్యాది దేవతలే, జ్ఞానాది దేవతలే అని అర్థమవుతుంది. ఇమౌ చాక్షయ బాణాఢ్యౌ తూణీరౌ స్వర్ణచిత్రితౌ, అలాగే 2 అక్షయ తూణీరాలను కూడా ఇచ్చాడనమాట. అని ఇచ్చి భక్తిగా నమస్కరించాడనమాట. అమ్మవారు ఆ ధనుస్సుని స్వీకరించి నిష్పారం జనయామాస మౌర్వి ముద్ఘాట్య భూరిసహ, ధనుష్ట్రంకారం చేశారు ఆవిడ. సంగీత యోగిని చాపధ్వనినా పూరితం జగత్ నాకాలయానాంచ మనో నవయానంద సంపద. అమ్మవారి యొక్క సంగీత యోగిని అయినటువంటి ఆ మహారాజశ్యామల యొక్క ధనుష్ట్రంకారం విని అది 3 లోకాలు కూడా వ్యాప్తి చెందేసరికి ఆ రవం విని నాకవాసులు అంటే దేవతలు యొక్క మనస్సు ఆనందంతో నిండిపోయిందిట. అమ్మవారికి 2 పరిచారకులు వాళ్ళు చెప్తున్నారు. యంత్రిణీ తంత్రిణీ చైవ ద్వేతస్యాహ పరిచారకై సుఖం వీణాంచ శిరసా వహంత్యౌ పరిచరతు. అమ్మవారు యుద్ధానికి బయలుదేరుతున్నారు కదా, ఈ సందర్భంలో ఆవిడ చేతిలో ఉన్నటువంటి వీణని, ఆవిడ చేతిలో వీణ ఉంటుంది పైన చిత్రంలో చూపించేట్లుగా, అలాగే శుకం ఉంటుంది. ఈ శుకం నుంచి ధనుర్వేద పురుషుడు వచ్చింది. ఈ శుకముని ఆ వీణని ఆ పరిచారకులకు అందజేశారన్నమాట. వాళ్ళు పట్టుకుంటారు. యంత్రిణి తంత్రిణి అనబడేటువంటి వాళ్ళు పట్టుకుంటారు. అమ్మవారు అప్పుడు ధనస్సు తీసుకుని ఆవిడ యుద్ధానికి బయలుదేరుతున్నారు. ఆలవల వలయక్వాణ వర్ధిష్ణు గుణనిస్వనం ధారయంతి ధనుశ్యామ చకారారి మనోజ్వరం. శత్రువులకి మనోజ్వరం కలిగించేటువంటి ఆ ధనుస్సుని తీసుకుని ఆవిడ బయలుదేరారు యుద్ధానికి. ఈ విధంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించారు. గేయచక్ర రథారూఢాం తాం పశ్చాచ్చ నిషేవిరే తద్వచ్ఛామల సౌభాడ్యా దేవో బాణ ధనుర్ధరాహ అని ఈ విధంగా శ్యామలాదేవి యొక్క పరివార స్వరూపం చెప్పుకున్నాం, అమ్మవారి యొక్క స్వరూపం. ఇప్పుడు అమ్మవారు అధిరోహించిన గేయచక్రం గురించి చెప్పుకున్నాం. తథైవ ప్రథమం పర్వ మంత్రినీయాస్తు నివాసభూ. ప్రథమం బిందువు ఉంది ఇక్కడ కూడా. ఆ బిందువులో రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రధాన స్థానం. అథ ద్వితీయ పర్వస్థాః గేయచక్ర రథోత్తమే. ఆ ద్వితీయ పర్వమునందు ఎవరెవరు ఉంటారో చెప్తున్నారు. రతి ప్రీతిర్మనోజాచ వీణాకార్ముక పాణయ తమాల శ్యామలాకార దానవోన్మర్దనక్షమా. రతీదేవి, ప్రీతిదేవి, మనోజాదేవి అనేటువంటి వీళ్ళు వీణని ధనుస్సుని ధరించి అక్కడ ఉంటారు. వీళ్ళు తమాల శ్యామలాకారా. తమాల వృక్షం అంటే కడిమి చెట్ల వలె నల్లని శ్యామల దేహంతో వీళ్ళు కలిగి ఉంటారు, పైన చిత్రంలో చూపించినట్లుగా. ఇక 3వ ఆవరణలో బాణదేవతలు ప్రకాశిస్తున్నారు. వీళ్ళు 5. తృతీయం పర్వ సంరూఢ మనోభూ బాణదేవతా అంటే మనోభూ అంటే మన్మథుని యొక్క 5 బాణాలు ఏమున్నాయో ఆ బాణదేవతలు వీళ్ళు. ద్రావిణీ శోషిణీ చైవ బంధిని మోహిని తథా ఉన్మాదినీ చ పంచైతా దీప్తకార్ముక పాణయ. ఈ శక్తుల గురించి అమ్మవారి యొక్క ఇక్షుకార్ముకం గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. వాళ్ళే వీళ్ళు ద్రావిణి, శోషిణి, బంధిని, మోహిని, ఉన్మాదిని అనబడేటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా ప్రకాశించేటువంటి ధనుస్సు కలిగి ఉన్నారు. తత్ర పర్వణ్యధస్తాతు వర్తమాన మహౌజస కామరాజశ్చ కందర్ప. ఇక్కడ తరువాత ఇదే తర్వాత 3వ పర్వంలోకి వస్తున్నాం. ఇక్కడ 2 భాగాలు ఉంటాయి. మొదట 5 బాణదేవతలు ఉన్నారు. దానికి క్రింది భాగంలో అంటే ఇప్పుడు చెప్పినటువంటి 3వ ఆవరణలోనే మొదట ఆవరణ ఇందులో 2 భాగాలు ఉంటాయి. మొదట భాగంలోనేమో ఇప్పుడు చెప్పిన బాణదేవతలు, క్రింది భాగంలో 5 మన్మథులు ఉంటారు. కామరాజ, కందర్ప, మన్మథ, మకరధ్వజ, మనోభవ అనేటువంటి 5 త్రైలోక్య మోహనులైనటువంటి మన్మథులు ఉంటారనమాట. వీళ్ళు కస్తూరి తిలకం ధరించి, చక్కని ముత్యాల మాలలు అవి ధరించి, కవచాలు ధరించి ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. వీళ్ళనే పంచకాములు అని అంటారన్నమాట. తరువాత 4వ పర్వంలోకి వస్తున్నాం. గేయచక్ర రథేంద్రస్య చతుర్థం పర్వ సంశ్రితా బ్రాహ్మీ ముఖ్యాస్తు పూర్వోక్త చండికా త్వష్టమీపరా. ఇప్పుడు ఈ గేయచక్రం యొక్క చతుర్థం పర్వ 4వ పర్వకు వస్తున్నాం. ఇందులో బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి మొదలైనటువంటి సప్తమాతృకులు ఎవరైతే ఉన్నారో లలిత అమ్మవారి యొక్క ఆవరణలో చెప్పినటువంటి దేవతలు వాళ్ళు ఇక్కడ కూడా ప్రకాశిస్తూ ఉంటారు. చండికాదేవి కూడా ఉంటుంది. అష్టమి 8వ చండికాదేవిగా ఉంటుంది ఇక్కడ.
ఎనిమిదో దేవత. ఇక్కడ కూడా రెండో భాగం ఉంటుంది. ఆ రెండో భాగంలో కొంతమంది దేవతలు ఉంటారు. వాళ్ళు ఎవరంటే లక్ష్మీ, సరస్వతి, రతీదేవి, ప్రీతిదేవి, శాంతి, కీర్తి, పుష్టి, తుష్టి, ఈ శక్తులన్నీ ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా అంగదేవతలు శ్యామలాదేవతకి. అంటే శ్యామల అమ్మవారిని ఆరాధిస్తే వచ్చేటువంటి శక్తులు, అనుగ్రహాలు అన్నమాట వీళ్ళు. తరువాత పంచమం పర్వ సంప్రాప్త వామాద్య షోడశాపర. 5వ పర్వంలో 16 మంది దేవతలు ఉన్నారు. వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, మోహిని, ప్రమథిని, ఆశ్వాసిని, వీచి, విద్యున్మాలిని, సురానంద, నాగబుద్ధిక. వీళ్ళందరూ కూడా కురువిందములు వంటి రత్నకాంతులతో, ఎర్రటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు. వజ్రమయమైనటువంటి కవచములు ధరించి గొప్ప అట్టహాసం చేస్తూ ఉంటారు. ఇక 6వ పర్వంలో అష్టభైరవులు ఉంటారు. ఇదే మనకి దండకంలో కూడా భైరవైరష్టభిర్వేష్టితే అని వస్తుంది. అసితాంగ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాల, భీషణ, సంహార భైరవులు అనేటువంటి 8 మంది భైరవులు ఉంటారు ఇక్కడ. తరువాత 7వ ఆవరణలో మాతంగి దేవతలు ఉంటారు. అంటే అమ్మవారి స్వరూపాలే. మాతంగి, సిద్ధలక్ష్మి, మహామాతంగి, మహతి, సిద్ధలక్ష్మి అనబడేటువంటి దేవతలు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు అన్నమాట. ఈ విషయం అంతా కూడా దేవి దుర్గా వటుక్షేత్ర పాలైరియుతే అనేటువంటి విషయంలో, అంటే అక్కడ దండకంలో ఇదే విషయం చెప్పబడింది. ఈ విధంగా గేయ చక్రం యొక్క స్వరూపం. మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి.